ఆ స్లిప్ లేకపోతే మీరు మీ బైక్ని తీసుకోలేరు. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రైన్లో బైక్ పార్సల్ వేద్దాం అనుకుంటున్నారా? దానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎంత ఖర్చు అవుద్ది, దాని ప్రాసెస్ ఏంటి, ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా. ఫస్ట్ మీరు బైక్ని ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పార్సల్ చేయాలంటే ఫస్ట్ మీ దగ్గర ఉండాల్సింది బైక్ యొక్క ఆర్సీ అండ్ ఆర్సీ ఒరిజినల్గా అక్కర్లా, దాని యొక్క జిరాక్స్ ఉంటే చాలు. అండ్ బైక్ ఎవరి పేరు మీద ఉందో, అంటే ఆర్సీలో ఎవరిదైతే పేరు ఉందో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ అండ్ మీ యొక్క ఆధార్ కార్డ్, అంటే ఎవరైతే ఊరి తీసుకెళ్తున్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి. మీ బైక్ని రైల్వే స్టేషన్ దగ్గరికి తీసుకెళ్లే ముందు బైక్లో పెట్రోల్ని అంతా ఎంటీ చేయండి. ఒకవేళ కొంచెమే పెట్రోల్ ఉందంటే వాళ్ళని అక్కడికి తీసేయమంటే తీసేస్తారు, అక్కడ వాళ్ళు తీసుకుంటారు పెట్రోల్ కొంచెం. లేదా ఎక్కువ ఉందంటే ముందే మీరు ఒక బాటిల్ తీసి రైల్వే స్టేషన్కి బండి తీసుకెళ్ళండి. ఇక రైల్వే స్టేషన్కి వెళ్ళాక మీకు ఇక్కడ చూపిస్తున్న ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ని ఈ విధంగా ఫిల్ చేయండి. ఇక్కడ ఏ ఊరు నుంచి పంపుతున్నారు, మీ అడ్రస్, అక్కడ ఏ ఊరికి బైక్ని పంపిస్తున్నారు, ఆ ఊరి యొక్క పేరు, ఇంకా కాస్ట్ వచ్చేసరికి మీ బైక్కి ఒక రీసేల్ వాల్యూ ఉంటుంది. ఆ రీసేల్ వాల్యూ బట్టి బైక్ మోడల్ బట్టి దాన్ని బట్టి మీకు ప్రైస్ ఉంటుంది. నాకైతే ఏలూరు నుంచి చెన్నై తీసుకెళ్ళడానికి దాదాపు 1000 తీసుకున్నారు. నేను రీసేల్ వాల్యూలో 20,000 రూపీస్ వేశాను. వీటితో పాటు బైక్ ఒక జనరల్ టికెట్ తీయండి. లేదు మీరు ఆ రోజే ఆ ఊరు వెళ్తున్నారంటే ఆ టికెట్ జిరాక్స్ చూపిస్తే సరిపోద్ది. ఈ 3 ఇస్తే ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. బైక్ రీసేల్ వాల్యూ బట్టి మీకు ఒక ప్రైస్ చెప్తారు. అది కట్టేసి ప్యాకింగ్కి 500 ఇస్తే ఇంకా మీకు ఒక స్లిప్ వేస్తారు. ఈ స్లిప్ లేకపోతే మీరు బైక్ తీసుకోలేరు. ఈ స్లిప్ ఖచ్చితంగా మీతో పాటు క్యారీ చేయాలి. మీ ఫోన్లో మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, మీ బైక్ మీ డెస్టినేషన్కి రీచ్ అయిందా లేదా. ఎప్పుడైతే మీకు డెస్టినేషన్కి రీచ్ అయిందని మెసేజ్ వస్తే వెంటనే వెళ్ళి ఈ బైక్ని కలెక్ట్ చేసుకోండి. ఒకవేళ బైక్ అనేది డెస్టినేషన్లో రీచ్ అయ్యి 6 అవర్స్ దాకా తీసుకోకపోతే పర్ అవర్ 10 to 15 రూపీస్ కాస్ట్ అయితే పడుద్ది. మళ్ళీ ఎక్స్ట్రా మీరు పే చేయాలి. వీలైనంత త్వరగా వెళ్ళి బైక్ తీసుకోండి. నా కేసులో నాకు లేట్ అయింది, నేను ఎక్స్ట్రా 163 ఎంతో కట్టాను. ఎప్పుడైతే మీరు మీ బైక్ తీసుకుందామని స్టేషన్కి వెళ్తారో అక్కడ ఆ స్లిప్ సబ్మిట్ చేయండి. ఆ స్లిప్తో పాటు ఆర్సీ జిరాక్స్ అండ్ ఆధార్ కార్డ్ జిరాక్స్ కూడా కావాలి. వీటి తీసుకొని అక్కడ సబ్మిట్ చేసి ఒకవేళ ఎక్స్ట్రా లేట్ అయితే మీకు కొన్ని ఛార్జెస్ వేస్తారు, అది పే చేస్తే మీ బైక్ మీకు ఇస్తారు. అక్కడి నుంచి మీ బైక్ తీసుకొని మీరు వెళ్ళిపోవడమే. ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.